ఎస్ హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయలసీమ ట్రేడర్. నేనైతే ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎంట్రీ పాయింట్ తీసుకున్నా. సో నాకైతే అరౌండ్ 1400 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే వచ్చింది. సో దానికి రీజన్ నేను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈరోజు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ కాబట్టి. అండ్ ఇంకొక విషయం, ఈరోజు మనకు నిఫ్టీ నెక్స్ట్ 50కి సంబంధించిన ఇండెక్స్ కూడా వచ్చింది. సో దాంట్లో అయితే ట్రేడ్ తీసుకోలేదు. సో అది మనకి మంత్లీ కాంట్రాక్ట్స్ పెట్టినారు కాబట్టి నేను అందులో అయితే ఎంట్రీ పాయింట్ తీసుకోలేదు. పైగా లిక్విడిటీ కూడా అంతగా ఎక్కువ ఉండదు. సో ఫస్ట్ డే కాబట్టి. సో చూసాం ఇంకా ముందు ముందు మనకు రేట్స్ ఉంటాయేమో, అంటే మంచి వాల్టాలిటీ క్రియేట్ అవుతుందేమో అనేసి. సో అలా అనేసి మనకు నిఫ్టీ వాళ్ళు ఎన్ఎస్సి వాళ్ళు కూడా మనకి నో బ్రోకరేజ్ ఛార్జెస్ పెట్టినారు 6 months వరకు. సో దానివల్ల మళ్ళీ మనకు ఏదైనా వాల్టాలిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో కమ్ టు పాయింట్, ఈరోజు అయితే నేను బ్యాంక్ నిఫ్టీలో అయితే ఎంట్రీ పాయింట్ తీసుకున్నా. ఎగ్జాక్ట్గా ఇక్కడైతే తీసుకున్నాను నేను దిస్ లొకేషన్. ఈ క్యాండిల్ అయితే నేనైతే ఎంట్రీ పాయింట్ తీసుకున్నా. ఎంట్రీ పాయింట్ తీసుకున్న తర్వాత మార్కెట్ మన ఫేవర్లోనే మూవ్ అయింది. అండ్ నేను దీనికి ఒక హెడ్జింగ్ కూడా పెట్టేసుకున్నా. ఎందుకంటే మార్కెట్ మార్నింగ్ నుండి లిటిల్ బిట్ అప్ సైడ్ మూవ్ వచ్చిన తర్వాత మార్నింగ్ నుండి రేంజ్ బౌండ్ అని ఉంది కదా, ఈ రేంజ్ బౌండ్ నుండి ఎప్పుడైనా మనకు బిగ్ మూవ్ రావచ్చు. సో ఈ ఎలక్షన్ టైమింగ్లో మనకు అట్లనే వస్తుంది కదా, మార్కెట్ మొత్తం కన్సల్టేషన్లో ఉండి ఏదో ఒక టైంలో మంచి అప్ సైడ్ కానీ బ్రేక్ డౌన్ సైడ్ కానీ ఫుల్ స్పీడ్గా వెళ్ళిపోతుంది అనమాట మార్కెట్. సో అందుకనేసి ఒకవేళ నేను తీసుకున్న ఎంట్రీ పాయింట్కి నాకు అగెనిస్ట్కి వెళ్తే హ్యూజ్ లాస్ రాకుండా నేనైతే హెడ్జింగ్ అయితే పెట్టుకున్నా. సో హెడ్జింగ్లో నాకు లిటిల్ బిట్ అయితే లాస్ వచ్చింది. సో ఇదే అనమాట నా ఎంట్రీ పాయింట్. సో మార్నింగ్ కన్సల్టేషన్ తర్వాత నేనైతే ఇక్కడ ఎంట్రీ పాయింట్ అయితే తీసుకున్నా. ఒకసారి నేను మీకు ప్రాఫిట్ చూపిస్తా. లిటిల్ బిట్ అయితే లోడ్ అవుతుంది. జస్ట్ వెయిట్ ఓకే వచ్చింది. సో ఇక్కడ చూసినారు కదా, మనకైతే ఇది వచ్చేసి నేను హెడ్జింగ్ పర్పస్ అయితే పెట్టుకున్నా. సో నేను ఒకసారి మెయిన్ నాకు ఈ బయింగ్ సైడ్ తీసుకున్నాను కాబట్టి నేను సీని అయితే బై చేసిన 48,200 దగ్గర కాంట్రాక్ట్ని. సో నాకు అరౌండ్ దీంట్లో అయితే 1600 రూపీస్ అయితే ప్రాఫిట్ వచ్చింది. అండ్ దీనికి మనం హెడ్జింగ్ పెట్టుకున్నాం కదా పిఈ. సో దీంట్లో అయితే మనకు లిటిల్ బిట్ అయితే లాస్ వచ్చింది. సో మనం ఇవి రెండు మనకి బ్యాలెన్స్ చేసుకోగా మనకు వచ్చిన ప్రాఫిట్ వచ్చేసి 1400 అనమాట. సో బ్రోకరేజ్ పోతే 1400 రూపీసే వస్తుంది. సో విత్ బ్రోకరేజ్ కట్ అయితే కనుక మనకు 1400 లేకపోతే 1350 రూపీస్ అయితే మనకు మార్కెట్లో అయితే మనకి ఈరోజు అయితే ప్రాఫిట్ అయితే వచ్చినట్టు. సో ఇదనమాట డన్ ఫర్ ద డే. మీరు ఒకవేళ ఈరోజు ఎంట్రీ పాయింట్ తీసుకుంటే కనుక ఎక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకున్నారు అనేసి నాకు ఒకసారి ఆ క్యాండిల్ టైం ఫ్రేమ్ అయితే చెప్పండి. నేను ఒకసారి చూసుకుంటా. అంటే ప్రతి ఒక్కరు సేమ్ క్యాండిల్లో ఎంట్రీ పాయింట్ తీసుకున్నారా లేదా, అంటే నా అనలైజ్ ఒకటే ఉందా, మైండ్ సెట్ అందరితో మ్యాచ్ అవుతుందా లేదా అనేసి ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుతుంది అనమాట. సో మీ ఎంట్రీ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడ నాకు ఒకసారి ఆ క్యాండిల్ ఒక టైం అయితే చెప్పండి. అంటే టైం ఫ్రేమ్ కూడా చెప్పండి. మీరు ఏ టైం ఫ్రేమ్లో అయితే తీసుకున్నారో ఆ ఎంట్రీ పాయింట్, అంటే 5 minutes లేకపోతే 3 minutes. అండ్ ఇంకొకటి టైమింగ్ ఎప్పుడు తీసుకున్నారు, 1:30కా 2:30కా 3కా లేకపోతే 12కా ఏ టైం తీసుకున్నారు అనేది కూడా నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇదనమాట డన్ ఫర్ ద డే. సో ఉంటా, మళ్ళీ రేపు అయితే కలుద్దాం. మనకు నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో అంతవరకు ఉంటా. టేక్ కేర్. జై హింద్.